నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి అమిత్ షా గారే చెప్తున్నారు. అంటే ఈసారి సర్వేలన్నీ చెప్పడమే కాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా చెప్పడం అనేది చాలా విశేషమైందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు అమిత్ షా గారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే కూటమి అయినా కూడా ఈసారి కూటమికే ఎక్కువ ఉందని చెప్పి ఫస్ట్ నుంచి కూడా చాలా సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు చెప్పడం ఒక ఎత్తు అయితే కేంద్ర మంత్రి చెప్పడం, కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పడం అనేది ఇంకో ఎత్తు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితే ఈసారి ఖచ్చితంగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసేది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పడం జరిగింది. అంటే మనం గతంలో చూసాం సర్వేలు చెప్పాయి. సో సర్వేలు చెప్తే ఏమో మరి అని చెప్పేసి అనుకోవచ్చు, ఒక డౌట్ ఉండొచ్చు. కానీ అమిత్ షా గారు చెప్పడం వల్ల బాగా అంటే నమ్మే పరిస్థితులు ఎక్కువైపోయాయి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సమాచారం లేనిదైతే వాళ్ళు అలా మాట్లాడే అవకాశం లేదు. సో అమిత్ షా గారు ఇలా చెప్పడం వల్ల దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అమిత్ షా గారు చెప్పారనంటేను ఆయన అంటే బీజేపీ నాయకులుగా చూడకుండా ఒక హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్గా తీసుకుంటే ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కావచ్చు, అవన్నీ కూడా ఆయనకి పక్కాగా ఒక ఆధారాలు ఉండబట్టే ఆయన చెప్పగలుగుతారు. సో లేకుంటే చెప్పే అవకాశం ఉండదు కదా. ఓన్లీ ఆయన కూటమిలో ఉన్నాడని చెప్పలేరు, వాళ్ళకి పక్కా ఆధారాలు ఉంటేనే చెప్పుంటారు. ఆయన చెప్తుంది 145 వస్తాయి, పైనే వచ్చే అవకాశం ఉంది, అసెంబ్లీ పార్లమెంట్ వచ్చి 23 వస్తాయని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఆయన అనుకున్న విధానంగానే వస్తాయనేది మనకు కూడా అందరికీ కూడా ఇక్కడ అనిపిస్తూనే ఉంది. ఎందుకంటే గతంలో చూసిన దానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన అభివృద్ధి లేదు. సో దాని మూలన అందరూ యువతే కానివ్వండి, మనకి ఇప్పుడు ఈరోజు మనకు పోలైన విధానం కూడా 81% పోలైంది అని అంటే సో ఎంత వ్యతిరేకత కానివ్వండి, ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవటం, అంటే విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళు మేము ఒక మంచి పని చేసాం, ఈరోజు ఇక్కడి వరకు ఇంత దూరం వచ్చి మా ఓటు హక్కును మేము వినియోగించుకున్నాం, ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశపడుతున్నాం అని చెప్పి అనటం కూడా, అంటే వాళ్ళ ఖర్చులకు కూడా వెనకాడకుండా అంత దూరం నుంచి రావటం కూడా. సో పక్క రాష్ట్రాల వాళ్ళైనా కూడా అందరూ ఎక్కడికెక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవటం జరిగింది. మేబీ నేను ఒకటి అనుకుంటాను, ఆ 81% అనేది నేను అనుకుంటా పక్కా 100% అయి ఉండొచ్చు. 81% కూడా అనటానికి ఏంటంటే రీజన్ ఏంటంటే ఒకళ్ళ మీద 4-5 ఓట్లు వాళ్ళు చేశారు. నేను చెప్తున్నా కొన్ని నియోజకవర్గాలలో వేల స్లిప్పులు మిగిలిపోయాయి. ఎందుకంటే ఒక స్లిప్ మీద 5-6 ఓటు ఉంది, ఒక స్లిప్ మీద 5 ఓట్లు ఉన్నాయి, అంటే ఒక పేరు మీద 5 ఓట్లు ఉన్నాయి, 5-4 అలా ఉన్నప్పుడు ఆ స్లిప్పులన్నీ మిగిలిపోయిన స్లిప్పులన్నీ కూడా ఖచ్చితంగా ఇది ఎక్స్ట్రా వీళ్ళు నేమ్స్ యాడ్ చేసి ఉన్నారు కాబట్టి, అంటే ఎక్స్ట్రా నేమ్స్ కదా ఒక పేరు మీదనే 4 స్లిప్పులు రెడీ చేశారు కాబట్టి అవి ఆగిపోయి ఉండొచ్చు. అది మూలానే నేను అనుకుంటా ఆ 81%, 19% తగ్గడానికి కూడా. ఎందుకంటే లేకుంటే 100% అయ్యింటదే అనే అనిపిస్తుంది. ఎందుకంటే పక్కాగా అందరూ ఎవ్వరూ కూడా ఒక్కరు కూడా ఓట్ మిస్ చేసుకున్న వాళ్ళు లేరు ఇక్కడ, అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి ఏంటంటే ఏదైతే దొంగ ఓట్లన్నీ క్రియేట్ చేసుకున్నాడో అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం, మనం గెలుస్తాం అనే ఆలోచన అయితే పక్కాగా ఆయనకు ఉన్నది. అందుమూలానే నేను వై నాట్ 175 అనటం. సో దానికంతా కూడా చెక్ పెట్టుకుంటా రావటమే కానివ్వండి. ఇప్పుడు రేపు పొద్దున రిజల్ట్స్ అప్పుడు కూడా మనం సెక్యూరిటీ పెంచాలని చంద్రబాబు నాయుడు గారు కోరటమే కానివ్వండి, ఇవన్నిటికీ ఏంటంటే రేపు పొద్దున ఇంకా అల్లర్లు సృష్టించడానికి. రైట్, ఆల్రెడీ కేంద్ర బలగాలు ఏపీలో ఉన్నాయి, ఇంకా వాటిని ఆఫ్టర్ రిజల్టే కాకుండా ఇంకొక 15 రోజులు ఎక్స్ట్రా ఉంచాలి. ఎందుకంటే ఇప్పటికే ఉధృత పరిస్థితుల్లో ఏపీలో నెలకొన్నాయి, ఇంకా అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు, ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే చాలా వరకు ఇప్పటి వరకు అంటే ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. పెద్దవాళ్ళు చాలామంది చెప్తున్నారు ఏపీలో ఇలాంటి ఎలక్షన్స్ ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి, ఎలక్షన్స్ తర్వాత కూడా ఇలాంటివి జరగడం. సో ఇదంతా కూడా చూస్తుంటే కావాలని చేయిస్తున్నారంటారా? అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే పోలీసులు కూడా చాలామంది ఏంటంటే జరగనియండి తర్వాత చూసుకుందాం అన్నట్టు కొంచెం ప్రేక్షక పాత్రనే పోషించాలని అనుకోవచ్చా? మరి ఎక్కువ భాగం పోలీసులు కూడా అలాగే. అంటే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి
ఇదిగా ఉన్నారు కాబట్టి, ఫేవర్గా ఉన్నారు కాబట్టి, కొంతమంది ఆఫీసర్లు ఇంకా స్టిల్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ మూలన కొంచెం కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో ఫేవర్గా ఉండటం కూడా జరిగింది. మనం చూసాం ఎలక్షన్ ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపోతే మొత్తం సైలెంట్ అయిపోయేది. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ అన్నీ మనం అలాగే చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఎలా, ఈ టర్మ్ జరుగుతున్న ఎలక్షన్ ఎలా ఉందంటే ఆఫ్టర్ ఎలక్షన్ పోల్ అయిన తర్వాత కూడా, సో ఇంకా ఈ రేపు 4th వరకును, 4th తర్వాత కూడా రిజల్ట్స్ తర్వాత కూడా ఎలా ఉంటుందో చెప్పలేకుండా ఉన్నాం. అంత గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. వీటికన్నిటికీ కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన అరాచకాలే కానివ్వండి, రౌడీయిజమే కానివ్వండి, గూండాయిజమే కానివ్వండి, వాళ్ళందరినీ కూడా అంటే కొన్ని సెక్టార్ పీపుల్ని వాళ్ళు ఆ రకంగా అలవాటు చేసేసాడు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది. ఏంటంటే కొంతమందిని ఆల్రెడీ వేగుల్ని క్రియేట్ చేసుకొని కింది నుంచి వెళ్ళి కూడా తను అంటే అక్కడ బదిలీ అయ్యేదానికన్నా ముందే చాలా వరకు సెట్ చేసుకొని వెళ్ళారు. అంతా కింది ముందే సెట్ చేశారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? మరి ఖచ్చితంగా 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది పరిపాలన కన్నా వాళ్ళు ఎలాగా నెక్స్ట్ ఎలక్షన్ వస్తే మళ్ళా ఎలా మనం స్ట్రాంగ్గా ఉండాలి, సో ఈ రాజకీయం చేశారు, వాళ్ళు ఎలా ఇక్కడ స్టాండ్ అవ్వాలి, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, సో అది ఒక టీం లాగా తయారయ్యి అందరూ కూడా అలా చేయటం జరిగింది. కింద గ్రౌండ్ లెవెల్ వరకు కరప్షన్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళకి పని కావటం కోసం. సో ఎంతైనా మనీ పెట్టడానికి రెడీ అయ్యారు. సో మనీయే కానివ్వండి, అలా అంటే పదవులు కావాల్సిన వాళ్ళకి పదవుల ఆశే కానివ్వండి, డబ్బు ఆశే కానివ్వండి, ఏది కావాలంటే అది అన్నట్టు వాళ్ళకి కావాల్సినవన్నీ వీళ్ళు సమకూరుస్తూ వీళ్ళకి కావాల్సినట్టు పని చేయించుకుంటూ, సో ఎలాగైనా అందరూ వాళ్ళ గుప్పెట్లో ఉన్నారు కాబట్టి నేను మళ్ళా కూడా 175 అనే మాటలు మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ కూడా కొంచెం సెంట్రల్ కూడా ఈసీ కొంచెం గట్టిగా నిర్ణయాలు తీసుకోవటమే కానివ్వండి, సెంట్రల్ ఫోర్స్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండటమే కానివ్వండి, వీటన్నిటి మూలన కొంతవరకు అరికట్టడం జరిగింది. కానీ ఇంకా అరికట్టాల్సింది చాలా ఉంది. లేదంటే రేపు పొద్దున దీని మూలన ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు కదా. రేపు ఎన్ని రకాల గొడవలు జరుగుతాయో, ఏం జరుగుతుందో రోడ్ల మీద తిరగటానికి కూడా, అంటే రేపు రిజల్ట్స్ రోజులు కూడా ఎలా ఉంటాయో తెలియదు. సో వీటికన్నిటికీ కట్టడి చేయాలంటే ఇంకా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న సిట్ అధికారులు కూడా రావటం జరిగింది. అంటే చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అల్లర్లే కానివ్వండి, వాటికి సిట్ అధికారులు రావటం, రిపోర్ట్ తీసుకోవటం అన్నీ జరిగింది. ఇవన్నిటి దృష్ట్యా కూడా చూస్తే వాళ్ళు ఎక్కడికెక్కడ చేంజ్ చేయగలుగుతామా, ఇంకా ఏమైనా హోప్స్ ఉన్నాయా అన్నట్టే ప్రయత్నిస్తున్నారు. అపోజిషన్ పార్టీ అయిన వైసీపీ నాయకులు లీడర్స్ అందరూ కూడా ఇంకా మనం ఏదైనా చేస్తామా, ఈవీఎంలలో మనం ఏమైనా ట్యాంపరింగ్ చేయగలుగుతామా అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. వీటికన్నిటికీ చెక్ పెట్టాలంటే అమిత్ షా గారు ఇంకా కూడా కొంచెం గట్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంతకైనా దిగజారిపోయి అరాచకాలు చేయడానికి వాళ్ళు ముందున్నారు కాబట్టి, వైసీపీ నాయకులే కానివ్వండి, ఎమ్మెల్యే క్యాండిడేట్లే కానివ్వండి, సో వాళ్ళందరినీ కట్టడి చేయాలంటే రేపు మొత్తం స్టేట్ మొత్తం కూడా సెంట్రల్ బలగాలు మోహరిస్తే కానీ వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం అనేది కష్టమవుతుంది. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే కొంతమంది వైసీపీ నేతలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి కూడా మనకి వార్తలు వచ్చాయి. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్స్ తెప్పించారని దాన్ని తీసుకొని ఈ డిపార్ట్మెంట్ లో కొంతమంది ఉన్నారు కాబట్టి, వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్తున్నారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకోసమే సిట్ అధికారులు రావటం జరిగింది. సో వాళ్ళు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అది చూసిన తర్వాత యాక్షన్ ఏం తీసుకుంటుంది సెంట్రల్ కానివ్వండి, రేపు ఈసీ కానివ్వండి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం. రైట్.